ఈ లవ్ జిహాద్ జరుగుతుంది. ఇప్పుడు అదే మనం ఒక ముస్లిం అమ్మాయిని మన హిందూ ఎవడైనా చేసుకుని, నేను అదే అడుగుదాం అనుకున్నా. ఎందుకంటే హైదరాబాద్లో ఒక కల్చర్ చాలా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పుడు మన చేతిలో మొబైల్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని వీడియోస్ మన చేతిలో వస్తున్నాయి. బట్ నేను డిగ్రీలో ఉన్న టైంలో కూడా ఒక ముస్లిం అమ్మాయితోనే ఒక హిందూ అబ్బాయి ఎవరైనా మాట్లాడినారు అంటే కొట్టేసి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఏంటంటే మనకు మొబైల్స్ లో వస్తున్నాయి కాబట్టి తెలుస్తుంది ఇదంతా. హిందూ అమ్మాయిని మాత్రం ముస్లిమ్స్ టార్గెట్ చేయొచ్చు అని ఒక కంకణం కట్టుకుని ఉంటారు వాళ్ళు. ఎందుకు చెప్తా, వాళ్ళ ముస్లిం అమ్మాయిలకి ఏముంటుంది, వాళ్ళ దాంట్లో వాళ్ళకి అసలు స్వాతంత్రమే ఉండదు. ముస్లిం స్త్రీలకి వాళ్ళకి ఇష్టమున్న బట్టలు వేసుకోలేరు, ఇష్టమున్న తిండి తినలేరు, వాళ్ళ ఇష్టమున్న పద్ధతిలో కూడా ఉండనియరు. వాళ్ళకు ఒకటే వాళ్ళది ఏముంటుంది, స్త్రీ అంటే ఒక పొలం లాగా పంట పండించడమే పని, వాళ్ళకి పిల్లలు పుట్టించడమే పని, అంతే. వేరే దానికి దేనికి చూడరు. వాళ్ళ కావాలంటే ఒక మంది చేసుకుంటారు, కావాలంటే 7 షాదీలు మాఫ్ అంటారు. వాళ్ళ సంఖ్య పెంచడానికే వాళ్ళ లక్ష్యం, అంతే తప్ప వాళ్ళ దాంట్లో స్త్రీకి అసలు వాల్యూనే ఇవ్వరు. మళ్ళీ వాళ్ళు ఏమంటారు, మన ఆడపిల్లలతో వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, ఆప్ జీ అది ఇది అనుకుంటా మన ఆడపిల్లలకి మర్యాద ఇచ్చినట్టు ఏదో యాక్టింగ్ చేస్తారు. అంతకుమించి ఏముండదు. వీళ్ళకి మన ఆడపిల్లలను ఎప్పటి నుండి ట్రాప్లో పెడతారు తెలుసా వీళ్ళు? యుక్త వయసు 12-13 సంవత్సరాల నుండే మన ఆడపిల్లలని టార్గెట్ చేసి వాళ్ళని 18 సంవత్సరాలు నిండే వరకు వాళ్ళ మనసులో వీళ్ళు మొత్తం నాటుకుపోతారు. ఆ తర్వాత 18 సంవత్సరాల తర్వాత లేపుకపోతారు. ఫస్ట్ నాటేస్తారు 12 సంవత్సరాల వయసులో, మేమున్నాం నీకు అన్న టైప్లో వాళ్ళని మంచిగా ట్రాప్లో పెట్టుకుంటూ 6 సంవత్సరాల నుండి ఏమంటారు వాడిని, నా అహ్మద్ అట్లా కాదు, నా అబ్దుల్ ఇట్లా కాదు అని, మేరా అబ్దుల్ ఇట్లా కాదు అని ఆ పిల్లలకి అట్లా ట్రాప్ చేస్తారు. 12 ఏళ్ళ ఉన్నప్పటి నుండే బీజం వేసి పెడతారు. ఎందుకు, ఆ పిల్ల 5-6 సంవత్సరాల నుండి వాడు టార్గెట్లోనే ఉంటాడు. 18 సంవత్సరం పడి మేజర్ అయిందా తెల్లారి జంప్. అప్పుడు ఎందుకు ప్రభుత్వం కానీ చట్టాలు కానీ ఏం చేయలేవు. అట్లా వాళ్ళ ట్రాపింగ్ నడుస్తున్నది. మన పిల్లలకి మనం చెప్తామా 12 సంవత్సరాల టైంలో, నువ్వు హిందువురా బాబు, పలానా మతమోడు ఇట్లుంటాడు, మన మతం ఇది, మన పద్ధతులు ఇవి, మన కులం ఇది అని మనం ఏమైనా నేర్పిస్తున్నామా? 12 సంవత్సరాల వయసులో మనం ఏం చేస్తున్నాం, 7th ఫస్ట్ రావాలి. 11 ఇయర్స్కి 7th ఉంటారు, 7th ఫస్ట్ రావాలి, 10thలో ఫస్ట్ రావాలి, నువ్వు ఇది తీసుకోవాలి. ముందే చెప్తాం, నా కొడుకు డాక్టర్ కావాలి, నా కొడుకు ఇంజనీర్ కావాలి, నా కొడుకు పోలీస్ కావాలి. ఈ ఆలోచననే తప్ప మన కొడుకు మన ధర్మంకి కాపాడేటోడు కావాలని ఎవడనుకోడు. పక్కింటోడు ఎవడైనా ధర్మంకి రావాలి కానీ మన ఇంటోడు మాత్రం మంచిగా ఉండాలి. ఈ కాన్సెప్ట్ పోవాలి. అదొకటి. ఇంటికి ఒకడు ఖచ్చితంగా ధర్మం కోసం పోరాడాలి. వెనకటికి కూడా మన తాత ముత్తాతలు మనోళ్ళు కూడా 4-5 అంటుండే, ఒకరి దేశం కోసం ధర్మం కోసం అనే మనోళ్ళు ఒకరు పెడుతుండే. ఆ కల్చర్ పోయింది. లేకుంటే ప్రతి ఊర్లో ఇంతకుముందు ఈ శివాజీ మహారాజ్ లాంటి వాళ్ళు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఎంతమంది ఎందుకున్నాయి? ఇంటికి ఒకటి బయటికి వెళ్ళిండు కాబట్టి ఇవాళ మనం స్వాతంత్రంగా బతకగలుగుతున్నాం. అప్పుడు మొఘలు వచ్చి మొఘలు పరిపాలించారు, తర్వాత ఆంగ్లేయులు పరిపాలించారు, తర్వాత మళ్ళీ హిందూ ముస్లిం అందరూ ఏకమై వాళ్ళని బగాయించారు. అది కూడా హిందూ ముస్లింలు అప్పటి నుండే బగాయించినా కూడా వాళ్ళ దేశం వాళ్ళకి ఆధిపత్యం ఇవ్వాలి కాకుండా రేపు తీసుకుంటామన్న లక్ష్యం వాళ్ళకి తెలుసు. అది ఉన్నది కాబట్టి వాళ్ళు మెల్లమెల్లగా సంఖ్య పెరుగుతూనే ఉన్నది. పాకిస్తాన్లో అప్పుడు 12-13% ఉన్న హిందువులు ఇలా 1%కి వచ్చారు. పక్కనున్న బంగ్లాదేశ్లో చూస్తూనే ఉన్నాం కళ్ళ ముందర. ఎందుకంటే ఈ పాకిస్తాన్ గురించి, కాశ్మీర్ గురించి సినిమాల్లో చూడడం తప్పించి వాళ్ళు మన ఎరాలో ప్రత్యక్ష పోరాటానికి రాలేదన్నమాట. సో కార్గిల్ అటు సైడ్ కొన్ని యుద్ధాలు జరిగినా కూడా అప్పుడెప్పుడో జరిగినాయి, వాటిని సినిమాల రూపంలో తీసుకొచ్చాను కాబట్టి ఇవన్నీ ఫేక్ అనేసి ఎలా అయితే కొంతమంది నేరేటివ్ బిల్డప్ చేస్తున్నారో, అట్లనే ఈ కాశ్మీర్ గురించి కూడా ఒక సినిమా వచ్చింది, కాశ్మీర్ ఫైల్స్. అది కూడా ఫేక్ అనేసి చెప్పిండ్రు. బట్ ఇప్పుడు బంగ్లాదేశ్లో ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం ఏం జరుగుతుందో. బంగ్లాదేశ్లో కాశ్మీర్లో చూడడం పక్కకు పెట్టండి అన్న, మన సిటీలో చెప్తా నేను. అట్లాంటిది మా ఏరియా, నేను ఉంటా రాజ్భవన్ మక్తా. ఒకప్పుడు మన ఇండ్లు 200 ఇండ్లు ఉంటుండే మక్తల. ఇలా 20-30 ఇండ్లకు కుదించిపోయినాయి. అంత సిటీ సెంటర్లో, ఓల్డ్ సిటీలో ఎక్కడో కాదు, రాజ్భవన్ మక్తా సిటీ సెంటర్ ఉంది. మక్తాలో లెఫ్ట్ సైడ్ గేట్లకు ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ ఏరియా మొత్తం ముస్లిం బస్తీ. ఒకప్పుడు ఆ ముస్లిం బస్తీలో 200 ఇండ్లు ఉండేది. ఇవాళ 20-30 ఇండ్లు లేవు. అప్పుడు ముస్లిం ఇల్లు ఎన్ని ఉండే? అలా ఎక్కువ ఉండే, కాదని అంటలేదు. బస్తీనే ముస్లిం బస్తీ, దాంట్లో ఒక 200 ఇండ్ల వరకు మనం హిందూ ఉండలేడు. అట్లాంటిది ఇప్పుడు 20-30 ఇండ్లకు వచ్చింది. అంటే తగ్గిపోయింది మొత్తం ముస్లిమ్స్. మిగిలిన ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోయినారు. ఎందుకంత వీళ్ళ బాధ భరించలేక వీడు ఏం చేస్తాడు, రాగానే ఫస్ట్ ఒక మస్జిద్ కడతాడు, చౌరస్తాలకు అబ్జర్వ్ చేస్తాడు. ఫస్ట్ వీళ్ళు టార్గెట్ ఎట్లుంటది అంటే, ఏదైనా బస్తీకి టర్నింగ్ పాయింట్ మెయిన్ ఇంట్లోకి ఎంట్రెన్స్ కాడ వీడే ఉంటాడు.
ఇప్పుడు మనం ఏమనుకుంటాం, లోపలికి పోవాలంటే ముస్లిం బస్తీ ఏమో రావే మనకి ఎందుకు అంటాం. ఆడ ఇల్లు కొంటావా, కొనవు. ఇంకొకటి మస్జిద్ పెడతారు, 5 సార్లు సౌండ్ పుయ్యి అంటాడు. ఆడ నీవు 20 ఇండ్లే ఉంటాయి అని, కానీ ఒక మస్జిద్ కడతాడు. మన 100 ఇండ్లు ఉన్నా మనం ఒక గుడి కట్టాం. ఉన్నాయి కదా మన గుళ్ళు, వేరే పక్క ఏరియా పోయి గుడి పోయి వస్తాం. వాళ్ళు ఒక 20 ఇండ్లు అయినాయి అంటే వాడు పోడు, అక్కడ మస్జిద్ కట్టాల్సిందే. ఆ టార్గెట్లు ఉంటారు వాళ్ళు. ఆ మస్జిద్ కట్టిండు అనుకో, రోజుకి 5 సార్లు పుంగ పెడతాడు. నువ్వే ఉండలేవు ఇంటికాడ, పోయి అడగగలుగుతావు ఆ సౌండ్ తక్కువ చేయని? ఆ ధైర్యం ఉందా ఎవరికైనా? అదే నువ్వు గుళ్ళ నుండి కొంచెం సుప్రభాతం పెట్టి పొద్దున్నే, ఏం రా నీకు రోగం వచ్చింది, ఆ పొద్దున్నే మా తింటారు కింద ఖరాబ్ చేస్తున్నావు, బంజాయిరా ఉండేవాడు కానీ గుడి మీదకి వస్తారు, గుడి పూజారిని కూడా కొడతారు వచ్చి. మనోళ్ళ లేకపోతే మనోళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, మనోళ్ళు కూడా వస్తారు. మనోళ్ళకి అంత తెలివి లేదు. వాడు చేసేది దేనికి పంతులు, పెట్టేది దేనికి పంతులు. మన ధర్మం 10 మందికి తెలవాలి. పొద్దున సుప్రభాతంతో మేలుకులు బాలరా బాబు అని చెప్పి ఆయన సుప్రభాతం పెట్టినందుకు సాయిబాబా టెంపుల్లో ఒక ఆలయ పూజారిని వరంగల్లో చంపేసారు. అప్పుడు ఎవరైనా అడిగినరా? వాడు ఇప్పుడు బయట హాయిగా తిరుగుతుండు బెయిల్ పైన. ఎవరికైనా తెలుసా ఆ చంపినోడు ఏమైందో తెలుసా? మంచిగా దర్జాగా ఇప్పుడు లీడర్ లెక్క తిరుగుతుండు వాడు. అప్పుడు పిచ్చోడానికి ముద్రేస్తారు, అది బెయిల్ వచ్చే వరకే. పిచ్చోడని తీసుకోవడం కూడా పెద్ద సబ్జెక్ట్ కాదు. ఓన్లీ మెడికల్, ఇప్పుడు సైకియాట్రిస్ట్ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి, మైండ్ క్లినిక్ అని, ఆశా హాస్పిటల్ అని, ఇట్లాంటి వాటిలోకి పోయి మనం తీసుకోవచ్చు. పెద్ద మాట కాదు. ఒక 500 రూపీస్ ఇస్తే డాక్టర్ దగ్గర పోయి మా కొడుకు ఇట్లా చేస్తాడు, తాగుతాడు, తిరుగుతాడు, వీడు రోజు సైకో లెక్కలు చేస్తున్నాడు అంటే వాడు టాబ్లెట్ రాసిస్తాడు. ఆ టాబ్లెట్ వేసుకుంటే వీడు నిజంగా పిచ్చోడు అవుతాడు. వాడు వేసుకోకుండా కూడా ఆ పేపర్ తీసుకున్నాడా, ట్రీట్మెంట్ నడుస్తుంది, ఒక ప్రూఫ్ అయిందా, సైకియాట్రిక్ ప్రాబ్లం ఉంది, హాస్పిటల్లో చూపించినాము, ఒక టికెట్ ఉందా, టాబ్లెట్లు వాడాడు, అయినా ఏం చేయడు. మళ్ళీ ఈయన నెలకో 2 నెలలకో రమ్మంటాడు. నెల అయినాక మళ్ళీ 2 నెలలు అయినాక మళ్ళీ పోతాడు. పోయేసి ఏం చేస్తాడు, మళ్ళీ ప్రిస్క్రిప్షన్ మందులు ఇవి రాసినా ఇంకా ఇట్లా చేస్తున్నా పక్కనోడు చెప్తాడు. వాళ్ళకి ఐడియాతోనే ఇదంతా చేసేది. మెంటల్ సర్టిఫికేట్ ఏం పెద్ద మాటగా తెప్పించుకోవడం పబ్లిక్లా. ఆ హాస్పిటల్ పోతే మళ్ళీ ఇస్తాడు, వానికి ఫీజు కావాలి, 1000 రూపాయలైనా కడతాడు, 1500 కడతాడు. వీనికి సర్టిఫికేట్ కావాలి, వీనికి ఫీజు కావాలి. పోతాడు, ఫీజు కడతాడు, తీసుకుంటాడు, వస్తాడు, మళ్ళా మందులు రాసిస్తాడు. ఆ మందులు కొంటాడు ఏమో, వీడు వేసుకోవాలి కదా. వాడు నిజంగా వేసుకుంటే పిచ్చోడు అవుతాడు. వాడు వేసుకోడు, మళ్ళీ పడదొప్పుతాడు. ఎంత అవుతుంది మా అంటూ 5000 అవుతుంది. పోనీ ఇట్లా 2-3 అయినాక వానికి పిచ్చోడు అన్నట్టయితే పేపర్ ప్రూఫ్ అయిపోయింది కదా, పోలీసు వాళ్ళకి అది చూపిస్తే చాలు. అంతకంటే మించి ఏం కావాలి వాళ్ళకి? కేసు మాఫ్. ఎన్ని కేసెస్ హ్యాండిల్ చేసి ఉంటారు అన్న మీరు ఇప్పటిదాకా? లవ్ కేసెస్ ఒక 40-50 కేసెస్ తీసుకోవాలి. డైలీ ఒకటి వస్తూనే ఉంటుంది. ఇక డైలీ అన్నట్టు కాదు, వీక్లీ 1-3. మనం ఏంటంటే మనకు టైం ఉండదు. నాకు మెయిన్గా చేస్తే రోజు కూడా ఉంటుంది, ప్రతిరోజు కూడా వస్తుంది. సిటీలో జరిగేవి నీకు రిజిస్టర్ ఆఫీస్ మ్యారేజ్లు 100-90 మ్యారేజ్లు అవే ఉన్నాయి. పోయి కూర్చుంటే చాలు. వాళ్ళకి ఎట్లా ట్రాప్ అయిపోతున్నారు వీళ్ళు అంటే, సో వీళ్ళ తల్లిదండ్రులకి తెలియకుండా ఇదంతా ట్రాపింగ్ ఇవన్నీ జరుగుతున్నాయా? లేకపోతే అదే తల్లిదండ్రులు వాళ్ళు ఏమనుకుంటారు, మన ఇళ్ళల్లో మనము నేర్పం కదా. మనం ఏమో వాడు తురుకోడు వీడు తెలుగోడు అని మన ఇళ్ళల్లో నేర్పం కదా. అందరం ఒకటే బిడ్డ అన్న అని చెప్పి పంపిస్తారు. వాళ్ళకి అన్నయ్య అక్కైనా చెల్లి అయినా ఒకటే అని వాని దృష్టి. అది మనదేమంటాం, పిల్ల అన్న అంటుంది కదా అనుకుంటాం. వాడు సొంతం చెల్లెలనే చేసుకుంటారు, పిల్లని వదులుతారా? ఈ జ్ఞానం మన వాళ్ళకి లేదు. అందరు మనోళ్ళే, అందరు మంచోళ్ళే. చిన్నగా ఉన్నప్పటి నుండి చూస్తాం, పక్కనింటి పోరడే ఆడు అనుకుంటాం. మొన్న పక్కింటి పోరడే అనుకుంటే 12 సంవత్సరాలు కూడా, 12 కూడా కాదన్న, 9 సంవత్సరాలు అనుకుంటా పిల్లని రేప్ చేసిన ముండగొడుకు. అది ఎంత దారుణం. గొల్లోళ్ళు అంటారు వాళ్ళని, కుర్మ గొల్లోళ్ళు అంటారు. గొర్రెలు కాసుకుంటారు తల్లిదండ్రులు, అమాయకులు. వాడు ఏమంటాడు, వాళ్ళ ఫాదర్ వచ్చి నీకు ఎంత కావాలరా, పైసలు దండుగా కట్టిస్తా అంటున్నాడు. మొన్న ఈ మధ్యనే జరిగింది సిద్దిపేటకి దగ్గరలో. ఆ కేసు కూడా పోయి వచ్చినాం. వాడి ఇంట్లో అప్పటికి మన వాళ్ళు ఆ ఊరోళ్ళు కాల్చేసారు. ఆ ఊర్లో కొంచెం చైతన్యం ఉన్నది కాబట్టి అది అంత దాకానన్నా వచ్చింది. అది కూడా కేసు ఎన్ని రోజుల దాకా బయటికి రాలేదు, 2-3 రోజుల దాకా బయట టీవీలలో, ఇప్పటికీ టీవీలలో రాలే. మామూలుగా అక్కడ లోకల్ ఇవే యూట్యూబ్ ఛానళ్ళ ద్వారానే బయటకు వచ్చింది న్యూస్. ఈ యూట్యూబ్ ఛానల్లో పుణ్యమా అని మనకి కొంచెం న్యూస్ అన్నా బయటికి వస్తుంది. జరిగే సంఘటనలు కొన్ని వీడియోలు తీసుకుంటా అక్కడో ఇక్కడో అప్లోడ్ అయ్యి ఒకరికో ఇద్దరికో తెలుస్తున్నాయి. లేకుంటే మనకు అవి కూడా తెలియవు. మన సిటీలో ఎన్ని రోజు ఒక లవదిగా జరుగుతూనే ఉంటుంది, ఎక్కడో ఒక దగ్గర. చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒకటి కాదు. ప్రతి రిజిస్టర్డ్ ఆఫీస్లో 1-2 జరుగుతూనే ఉన్నాయి. ఏం చేయగలుగుతున్నాం? ఈ మార్పు రావాలంటే ఫస్ట్ పేరెంట్స్లో రావాలి. పిల్లలు ఈ ఫోన్లు చెక్ చేయాలి. ఫోన్లు ఇచ్చేస్తున్నారు, ఏం చేస్తున్నారో తెలియదు. ఫోన్లకి లాకు,
పిల్లలకి ఏమాత్రం స్కూల్లో అయినా కాలేజ్లో అయినా హిజాబ్ వేస్తున్నారు, అదొక కొత్త కల్చర్ వచ్చింది ఇప్పుడు. అదేంటంటే హిజాబ్ వేసుకుంటే బయట మంచి వాల్యూ ఇస్తారు, చిడాయించరు అని చెప్పి ఈ లేడీస్ వాళ్ళ ఆడపిల్లలే మన పిల్లలకి ఇట్లా కేరళ నేర్పిస్తారు. స్టోరీలు కూడా అట్లా చేస్తారు. అదే చేస్తున్నారు. అదేంటంటే వాళ్ళకి మీకు మీ కూడా ఏమన్నాడు అనేది ఒకటి, ఈ భరోసా ఒకటి, ప్లస్ హిజాబ్ వేస్తే గుర్తుపట్టాడు ఒకటి. ఈ ఆడపిల్లలు కూడా ఎట్లా అయిపోయినారంటే వీళ్ళకి మన ధర్మం గురించే తెలియనప్పుడు ముంగటోడు మాయమాటలతో ఏది చెప్పినా వింటారు కదా. ఆ దాని దృష్టిలో కూడా కట్టుకుంటారు. ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది, నువ్వు కాపు కట్టుకో అంటారు. ఫస్ట్ స్కార్ఫ్ కట్టిస్తారు, తర్వాత హిజాబ్కి కూస్తాం. ఫస్ట్ తల్లిదండ్రులకు కనిపించకుండా స్కార్ఫ్ కట్టుకో అంటారు. స్కార్ఫ్ తర్వాత హిజాబే అయిపోయాయి. స్కార్ఫ్ కట్టుకున్నానికి హిజాబ్ కట్టుకోనికి ఏముంది, అంతే కదా అనుకుంటారు వాళ్ళు. స్కార్ఫ్ ఎందుకు కడుతున్నారు? దుమ్ముదులు పడితే కడుతున్నారా? కాదు, ఇంట్లో వాళ్ళకి కనిపించొద్దని కడుతున్నారు. స్కార్ఫ్ ఒకవేళ ఇంట్లో దుమ్ముదులికి కడుతుంటే బండి నడిపేటప్పుడు కట్టుకుంటారు. కానీ వీళ్ళు 24 గంటలు కడుతున్నారే. బయటికి వెళ్ళినట్టు స్కార్ఫ్ మీద ఉంటున్నారు. స్కార్ఫ్ అన్నది దుమ్ము ధూళి వాటి నుంచి ప్రొటెక్షన్ గురించి వాడాలి. కానీ వీళ్ళకి ప్లస్ అయింది. అదొక నువ్వు నిజంగా దుమ్ముదుల్లో ఏడున్నది, వాళ్ళు ఏమైనా దుమ్ముదుల్లో పనిచేస్తారా? మరి ఇవన్నీ ఏంటంటే వాళ్ళ దాంట్లో గుంజడానికి ఇవన్నీ వాళ్ళు దృష్టించేటివి. ఈ స్కార్పులు గిరుపులు కూడా అసలు మనది ఆడవాళ్ళు ఎవరైనా సాంప్రదాయ దుస్తులు ధరిస్తున్నారా? వాళ్ళ సాంప్రదాయ దుస్తులు మాత్రం వాళ్ళు వదులుతున్నారా? మనకి దానికి ఇంకేం కావాలి? మనకి మన ఇల్లు, మనకి సంపాదన. తల్లేమో సీరియళ్ళ పిచ్చి, తండ్రి సంపాదన పిచ్చి, పిల్లలకి టీవీలు, మొబైల్లు, గాడ్జెట్లు ఇవి పిచ్చి. వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళ ప్రణాళిక ఏదైతే ఉందో దాంట్లో మాత్రం పర్ఫెక్షన్ ఉంది. ఇంకో 10 ఏళ్ళు లాగా అల్లారాజ్యం చేసి చూపిస్తారు. ఖచ్చితంగా అల్లారాజ్యం చేస్తారు. ఇప్పుడు 20% ఉన్నారు, ఇంకో 10% పెరగదా? 1947లో ఉన్న రేషియో ఇప్పుడున్న రేషియో చూసుకొని ఎంత పర్సెంటేజ్ పెరిగింది? అప్పుడున్న జనాభాకి ఇప్పుడున్న జనాభాకి. మన జనాభా అప్పుడున్న ఎంత పెరిగింది, వాళ్ళ జనాభా ఎంత పెరిగింది? ఇప్పుడు మనకి ప్రభుత్వ హాస్పిటళ్ళల్లో ఫ్రీ డెలివరీస్ ఎవరు చేయించుకుంటాడు? జడ్జి కన్నాకి వెళ్ళి చూడరు. 100కి 95 మంది వాళ్ళు ఉంటారు, 5 మంది మన హిందూ స్త్రీలు ఉంటారు. ఫ్రీ కనడం ఫ్రీ. రేషన్ కొట్టులో బియ్యం తీసుకో, 10 మంది సంఖ్య ఉంటే 6 కిలోలు 18 కిలోలు అవి ఇస్తారు. రేషన్ ఫ్రీ. మన వాళ్ళు దుకాణం పెడితే షాపు కిరాయి కట్టి పెడతాం. వీడు ఏడనన్నా రోడ్డు మీద డబ్బా పెడతాడు, ఓ బండి పెడతాడు, ఫ్రీ. రెంటులు కట్టేది మనం, బిల్లులు ఇచ్చేది మనం, ట్యాక్సులు కట్టేది మనం. వీడు నో బిల్ నో రెంట్ ఏమీ లేదు, వాడు సంఖ్య పెంచుకునే పని వాంది. మనమేమో ట్యాక్సులు కట్టి వీళ్ళని మేపే పని మనది. మన హిందువులు ఎప్పుడైతే మేలుకొని మనం కట్టే ట్యాక్స్ ఏం జరుగుతుంది అని ప్రశ్నించాను, ఆ దినం వస్తుంది బయటికి లెక్క. ఎందుకు ఇవ్వాలి ఫ్రీ మెడికల్, ఫ్రీ డెలివరీ ఎందుకు చేయాలి, ఫ్రీ మందులు ఎందుకు ఇవ్వాలి? ఏ ప్రైవేట్ హాస్పిటల్ అన్నా 100కి 90 మంది హిందువులు ఉంటారు. అదే ప్రభుత్వ హాస్పిటల్లో పోతే 100కి 90 మంది వాళ్ళు ఉంటారు. ఎందుకు? వాడేమో ఫ్రీగా తీసుకుంటున్నాడు, మనం పైసలు ఇచ్చి చేసుకుంటున్నాం. మనకి ఇవ్వాలి, పర్సెంటేజ్ పెట్టాలి. ఇప్పుడు జనాభా ప్రకారమే పర్సెంటేజ్ పెట్టు. మనం ఎక్కువ పర్సెంట్ ఉన్నాం కదా, మరి ఎక్కువ మందికి ట్రీట్మెంట్ మనకి ఇవ్వాలన్నా వాళ్ళకి ఇవ్వాలన్నా? ప్రభుత్వం వాళ్ళకు కూడా ఇంతమందికే ఇస్తామని చెప్పు. ఒక టోకన్లు సిస్టమ్ పెట్టు. 25 టోకన్స్ హిందూస్, ముస్లిమ్స్, 25 టోకన్స్ క్రిస్టియన్స్. 50% మనం ఉన్నాం కదా జనాభాలో, 50% టోకన్స్ మనవి పెట్టు. వాళ్ళనే చూడు, రేపు రమ్మను. అది వాడు కడుతుండ ట్యాక్స్, ఒక ట్యాక్స్ కట్టేది మనం. ఇవి అడిగానికే మనకు దమ్ము లేదు. మా ప్రభుత్వం ఏం ఫెసిలిటీస్ ఇస్తుంది మేము కట్టే ట్యాక్స్లతోటి అని అడుగు బయటికి వచ్చి, అప్పుడు వస్తాయి అన్నీ. వాళ్ళ పని వాళ్ళు మంచిగా చేసుకుంటూ పోతున్నారు, మనమేమో చూసుకుంటున్నాం అంతే. వాళ్ళు లవ్ చేస్తాడు, మన ఆడపిల్లని ఇంట్లోకి వచ్చి కూడా రేపు ఎత్తుకోపోయినా మనం ఏం వీకలేని పరిస్థితి ఉంటుంది.